నేను ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే అప్పుడు లెక్చరర్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1997లో జాయిన్ అయ్యాను. సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2000 వచ్చింది. ఎందుకంటే అది అప్పుడే ఎంటెక్ ఉంది కాబట్టి కొంచెం తొందర 2 ఇయర్స్ బిఫోర్ అయిపోయాను. ప్లస్ ప్రీవియస్ సర్వీస్ కూడా కౌంట్ చేసినారు. 2005లో అసోసియేట్ ప్రొఫెసరు, 2010లో ప్రొఫెసరు, 20లో మొన్న సీనియర్ ప్రొఫెసర్గా కూడా వచ్చాను అనమాట. ఇప్పుడు యాజ్ ఏ ప్రొఫెసర్ మనకు 14 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ నాది ఉస్మానియా యూనివర్సిటీలో మెస్ వార్డెను, ఒక 3 ఏళ్ళు చేశాను. తర్వాత రెండవది అసిస్టెంట్ చీఫ్ వార్డెను ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్స్ మొత్తానికి. ఆ తర్వాత అడిషనల్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఒక 4 ఏళ్ళు చేశాను. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజ్లో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఒక 4 ఏళ్ళు. ఆ టైంలో చైర్మన్ కూడా అవసరం చేయడం జరిగింది. తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చింది. అప్పుడు నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 2 ఇయర్స్, చైర్మన్ కూడా 2 ఇయర్స్, లోకల్ చైర్మన్ 2 ఇయర్స్ చేసి ఉన్నాను. సో ఈ అన్ని పోస్టుల కంటే ముఖ్యంగా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పోస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ రామచంద్రం సారు వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత నేను అప్పుడు నా హెడ్షిప్ అయిపోయింది. టెక్యూప్ నోడల్ ఆఫీసర్గా ఉన్నాను, టెక్యూప్ కోఆర్డినేటర్గా ఉన్నాను. అప్పటికే 3 ఇయర్స్ అయ్యింది. సార్ ప్రిన్సిపాల్ ఉన్నప్పుడు మా వైస్ ఛాన్సలర్గా ఎదిగాడు. సో నాకేదో ఇస్తారని అనుకోలేదు. బట్ ఒక నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే ఓ రోజు పిలిపించేసి వెంకటేష్ నువ్వు ఇట్లా ఐక్యూఎస్సి డైరెక్టర్గా తీసుకోవాలన్నారు. సో నేను ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మనది యూనివర్సిటీ చాలా పెద్దది, ఆల్మోస్ట్ 8 కాలేజెస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కాలేజ్ ఉన్నాయి. మరి ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, నాకు ఎట్లా ఇచ్చిందని అనుకున్నాను. బట్ నువ్వు చేస్తావు, నువ్వు యూజీసీ ఆటోనమస్ టీం కూడా బాగా లీడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజీకి ఆటోనమస్ స్టేటస్ వచ్చింది కాబట్టి యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ అనేసరికి నేను సరే సార్ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నా కూడా నేను చేస్తాను అని చెప్పాను. సో అప్పటి నుండి 2 ఇయర్స్ లోపల చాలా హార్డ్ వర్క్ చేసాం. మార్నింగ్ పొద్దున క్లాస్ తీసుకొని 11 o'clock ఐక్యూఎస్సి ఆఫీస్కి వస్తే రాత్రి 11 దాకా ఉండేది. అటెండర్లు ఉండకుండా కూడా మనం నాతో పాటు నాకు రైట్ హ్యాండ్గా మన ఐక్యూఎస్సి కోఆర్డినేటర్గా ఉండే ప్రొఫెసర్ శ్రీనివాసులు. సో మా ఇద్దరి టీం చాలా చాలా కష్టపడ్డాం. అంటే కెరియర్లో బెస్ట్ పోస్ట్ అనొచ్చు. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీని A+ రావడంలో చెప్పాలంటే ఆ ఎస్ఎస్ఆర్ ప్రిపరేషను, వచ్చిన న్యాక్ టీం ఫేస్ చేయడము అదొక నిజంగా ఎప్పుడు మరివరైంది. సో సార్ కూడా చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత సార్తో పాటు నేను ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చేసి అప్పటికే తెలంగాణ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. వైస్ ఛాన్సలర్ లేకుండే తెలంగాణ తర్వాత ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ రామచంద్రం సార్ ఉన్నాడు. సో చాలామంది అసెంబ్లీలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఉస్మానియా సిటీకి ఫండ్స్ పోతున్నాయట, న్యాక్ గ్రేడ్ లేదు, ఇలా కోర్టు కేసులు ఇట్లా వచ్చేదన్నమాట. సో ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ చాలా పెద్ద ఎస్ఎస్ఆర్ రిపోర్ట్లు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 బాగా చేసేసి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ ఎస్ఎస్ఆర్ ప్రిపరేషన్లో చాలా ఇబ్బందులు ఉండే. గవర్నమెంట్లో మనకు డాటా ఇవ్వక రకరకాల టెక్నిక్స్ వాడి అందరినీ కలుపుకొని పోయి, నాకంటే చాలా పెద్ద పెద్ద సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి, సో లాస్ట్కి 2017 సెప్టెంబర్ నాడు సార్ ఢిల్లీ ఉండే మనకు తెలుసా వెంకటేష్ ఇట్లా మనకు A+ వచ్చింది తెలుసా అన్నాడు. సో చాలా ఆ రోజు ఆనందం అంటే ఇక నిజంగా ఫస్ట్ ఒక అచీవ్మెంట్ అనిపించింది. యూనివర్సిటీకి అచీవ్మెంట్ అయినా కూడా మన పర్సనల్గా ఇన్వాల్వ్ ఉన్నాం కాబట్టి సో నా పర్సనల్ అచీవ్మెంట్ అనుకున్నాను. సో ఆ A+ రావడమే దాదాపు 2-3 పెద్ద ఘట్టాలకు మూలమైంది. A+ రావడం వల్ల ఏమైంది ఉస్మానియా యూనివర్సిటీకి ఆల్ ఇండియాలో మనం టాప్ 10లో నిల్చున్నాం. ఎక్కడి నుంచి వచ్చి సార్ ర్యాంక్? అంతకుముందు ఎంత ఉండే? అంతకుముందు A ఉండే. అంతకుముందు A ఉండే, మనకి A+ వచ్చింది. మన CGPA కూడా 3.52 వచ్చింది. అంటే మనకు ఒక డౌట్ ఉండేదనమాట. ఎందుకంటే 2 ఏళ్ళు మన దగ్గర VC లేడు, టీచర్స్ రిక్రూట్మెంట్ కాలేదు, ఆ రీసెర్చ్ కావట్లేదు. సో మనకు పాయింట్స్ వస్తాయా రావా అనేది డౌట్ ఉండే. సో మనం ఏదంటే ఎవ్రీ ఆపర్చునిటీ వదిలిపెట్టకుండా, సో అంతకుముందు కూడా వాళ్ళు కూడా అసలు మన కూడా నిలుపుకుంటామా లేదా అనే డౌట్ల నుంచి A+ తీసుకురావడం జరిగింది. దానికి చాలా నాకు తెలిసి ఎంత చేసామని నేను చెప్పుకుంటే బాగుంటుంది. చాలా మంది ప్రొఫెసర్లు కూడా మీ పేరే చెప్తున్నారు సార్, ముఖ్య పాత్ర మీదే ఉంది. అందరి టీం వర్క్ ఇది. నిజం చెప్పాలంటే నేను ఒక
మా పెద్ద లీడర్ వీసీ అయినప్పటికీ నా టీంకు నేను లీడర్గా. సో అట్లా ఈ టీం వర్కే. బట్ ఏంటంటే ఒక టీం వర్క్లో టీం లీడ్ చేసే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను దాంట్లో సక్సెస్ అయిన అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మనకు రూసా నోటిఫికేషన్ వచ్చింది, రాష్ట్రీయ ఉచిత శిక్షణ అభియాన్ అని, నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ మిషన్. ఓకే, ఆ రూసా గ్రాంట్స్లో కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉంది. అంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో మనం ఫామ్ అప్లై చేయాలి, దాంట్లో క్వాలిఫై కావాలి ఇట్లా. సో దాంట్లో రూసా డిపిఆర్ చేయడంలో కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టారు. రూసా డిపిఆర్ చేయడం, తర్వాత రూసాలో 107 crores రావడం అదొక నెక్స్ట్ అచీవ్మెంట్ అనమాట. సో 100 crores నేను నోడల్ ఆఫీసర్ అప్పుడు. నోడల్ ఆఫీసర్ లీడర్షిప్ అంటే వీసీ సార్ అన్నారు, కానీ నాకు ఆ బాధ్యతను ఒప్పచెప్పాడు. ఆ బాధ్యత ఒప్పచెప్పి నేను చేయాలి. ఇప్పుడు ఐక్యూఎస్సి డైరెక్ట్గా ఎట్టనో ఇది కూడా నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. కాబట్టి డిపిఆర్ తయారు చేయడము, తర్వాత మేము ఢిల్లీ కూడా వెళ్ళాము ప్రజెంటేషన్కి. అది ఇంకొక విషయం ఏంటంటే ఈ 3.52 రావడం వల్ల మన ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అనే ఆల్ ఇండియా లెవెల్ మన ఎంహెచ్ఆర్డి డిక్లేర్ చేసిన ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ కూడా దాంట్లో ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. మినిమం A+ రావాలి, 3.5 అండ్ అబోవ్ స్కోర్ రావాలంటే మనం కూడా క్వాలిఫై అయినాం. సో క్వాలిఫై అయినాం కాబట్టి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఒక 1000 crores ఇస్తారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. 1000 crores ఇస్తారు. ఆ 1000 crores కూడా డిపిఆర్ తయారు చేయాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో దానికి కూడా నన్ను కోఆర్డినేటర్గా పెట్టారు. సో ఎట్లా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇంకో సక్సెస్ లాగా అయితే 1400 crores డిపిఆర్ తయారు చేసాం మనం ఒక 2 నెలలు కష్టపడి. సో అది ఆల్ ఇండియా లెవెల్లో కంప్లీట్ చేసాం. మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ లేక మనం దాంట్లో కొంచెం వెనుకంజ ఉన్న తర్వాత వాళ్ళు ఓన్లీ ఐఐటీస్కి ఇచ్చారు, స్టేట్ యూనివర్సిటీకి ఇవ్వలేదు. అదొక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ వస్తే కనుక చాలా బాగుండేది, మన యూనివర్సిటీ బాగా బాగుపడేది. బట్ మన ఫ్యాకల్టీ క్రంచ్, క్వాలిఫై అంటే మార్కులు రాక అట్లా పోయింది. బట్ రూసా మాత్రం వచ్చింది. రూసా ఒక కాంపోనెంట్లో 100 crores, ఒక కాంపోనెంట్ 4 అనేది క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ స్టేట్ యూనివర్సిటీస్ అని ఉంది. ఇంకొకటి ఏమో ఫ్యాకల్టీ డెవలప్మెంట్. అందులో 7 crores, ఇలా 100 crores, 107 crores వచ్చినాయి. ఇంకొక అచీవ్మెంట్ అయింది మనకు ఈ A+ రావడంలో. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మన ఉస్మానియా యూనివర్సిటీని కేటగిరీ 1 స్టేటస్ డిక్లేర్ చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కొలమానం పెట్టుకున్నారు, A+ అండ్ అబోవ్ ఉన్న వాటిని కేటగిరీ 1 స్టేట్ యూనివర్సిటీస్గా డిక్లేర్ చేయాలని. మనకు అది డిక్లేర్ చేశారు. సో అంటే కేటగిరీ 1 స్టేటస్ యూనివర్సిటీస్ అంటే మనం ఫారెన్ యూనివర్సిటీస్కి కొలాబరేట్ చేసుకోవచ్చు, ఫారెన్ యూనివర్సిటీ ఎంతమంది అని తీసుకోవచ్చు, మన ఓన్ కోర్సెస్ డిజైన్ చేసుకోవచ్చు, యూజీసీ పర్మిషన్ లేకుండా మనం చేసుకోవచ్చు. సో అది 17 ఇప్పుడు 24 దాకా ఉంది, 24 సెప్టెంబర్ దాకా ఉంది ఈ సంవత్సరం.